హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1173కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి డీజో నుంచి డీజో వాచ్ డి, ఈ వాచ్ని ఈరోజు అయితే డీజో లాంచ్ చేసింది. ఈ వాచ్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఈరోజు మధ్యాహ్నం నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఈ వీడియో చూసి అక్కడ నేను 2 వాచెస్ని గివ్ అవేలో అయితే ఇచ్చాను అనమాట. సో ఆ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ చేసి ఈ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. సో ఇంకా ఈ వాచ్ ప్రైస్ కనుక చూస్తే మనకి ఇంట్రడక్టరీ ప్రైస్ కింద వీళ్ళు ₹1999 వాచ్ ప్రైస్ పెట్టారు. నిజంగా ₹2000 లోపు మనకి లార్జ్ డిస్ప్లేతో, అంటే 1.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. సో మంచి వాచ్ని అయితే డీజో లాంచ్ చేసిందని చెప్పొచ్చు. ఒకవేళ చూడకపోతే వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. సో చూసి అక్కడ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. ఇస్తున్నావా? అవునరా, ఇస్తున్నాను. ఇవ్వకూడదా? అది నాకు వాచ్ ఇస్తావా? నువ్వు కూడా పార్టిసిపేట్ చేయరా, నీకు కూడా వస్తుంది. పార్టిసిపేట్ చేయాలా? పార్టిసిపేట్ చేస్తే అక్కడ చాలా మంది ఉంటారు. నాకు రాదు. నాకు ఇప్పుడు ఇస్తే నీ దగ్గర నువ్వు వాకి ఇస్తే ఏంట్రా ఇచ్చేది? ప్రయత్నించకుండా ఏది రాదంటే అలాగా, ముందు ప్రయత్నించు. అలా కాదు, ఇంతకుముందు నాకేం చెప్పావు నువ్వు? ఏం చెప్పాను? నాకు గుర్తులేదా? లేదే, గుర్తులేదు. అప్పుడు ఒకసారి నాకు ఫోను, వాచ్, ఏం ఫోన్తో అన్ని ఇస్తా అన్నావుగా, ఇప్పుడు దాకా ఇవ్వలేదు. అది అప్పుడురా. అది అప్పుదా? మరి ఇప్పుడు నవ్వుతున్నాడు బాబు, నవ్వు. అమ్మ నాకు ఇస్తే, నాకు వాట్ కావాలి, నాకు ఇస్తే. సరేరా, ఇద్దరం కలిసి షార్ట్స్ చేద్దాం. ఒకవేళ అది కనుక సక్సెస్ అయింది అనుకో, సో ఒక మంచి ఫోను, వాచ్, అలాగే ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తాను రండి. తాతులు తెద్దామా? తాతలు అయితే నేను తెస్తాను. ఫేమస్ అయిపోతాను. బాగా తాతులు తెచ్చేసి బాగా ఫేమస్ అయిపోతాను. అప్పుడు ఎత్తావా? ముందు సక్సెస్ కానీరా, ముందు సక్సెస్ అయితే అప్పుడు ఏదైనా ఇవ్వచ్చు. తక్కువ అయిపోతాను నేను. ఎత్తున ఇలా తక్కువ అయిపోయి ఫేమస్ అయిపోతాను. తాతులు బయట తాతులు తెచ్చేస్తాను. మొత్తం తాతులన్నీ ఇక నేనే తెచ్చేసి నేనే ఫేమస్ అయిపోతాను. అలాగే కానీ. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో క్యామాన్ 19 సిరీస్ మొబైల్స్ని వీళ్ళు జూన్ 14వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా గ్లోబల్గా సో టెక్నో అయితే అనౌన్స్ చేసిందనమాట. ఇందులో మనకి 19 సిరీస్ అంటున్నారుగా, 19 ప్రో కూడా అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 19 ప్రో ఆండ్రాయిడ్ 13 బీటా కూడా సపోర్ట్తో వీళ్ళైతే తీసుకురాబోతున్నారంట. చూద్దాం మరి వీళ్ళు ఎంతవరకు హ్యాండిల్ చేయగలరు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎప్పటి నుంచో అన్ని మొబైల్స్లోనూ ఛార్జింగ్ పోర్టు ఒకటే ఉండాలి, ఒకటే కేబుల్తో మనకి పని చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో యూరోప్ కంట్రీలో అయితే ఇది నడుస్తూ ఉందన్నమాట. ఈరోజు దీనికి అనుకూలత వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు యూరోప్ కంట్రీల్లో కెమెరాస్ కానీ, మొబైల్ ఫోన్స్, అలాగే ట్యాబ్లెట్స్, సో వీటన్నిటికీ సింగిల్ పోర్ట్, అంటే ఒకే పోర్ట్ ఛార్జర్తో పనిచేయాలని చెప్పేసి ఇప్పుడు అక్కడ చట్టం తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మనకి ఫస్ట్ వచ్చేసరికి మినీ యూఎస్బీతో వచ్చాయి, తర్వాత మైక్రో యూఎస్బీ, తర్వాత టైప్ సి వచ్చినాయి. టైప్ సి అడిగితే నన్ను అసలు చాలా పవర్ఫుల్ పోర్ట్ అనమాట ఇది. సో ఈ పోర్ట్తో అందరూ తీసుకురావడం మొదలుపెట్టారు, యాపిల్ తప్పితే. సో యాపిల్ చూస్తే మనకి ల్యాప్టాప్స్లో, అంటే యాపిల్ మ్యాక్బుక్స్లో వీళ్ళు టైప్ సి తీసుకొచ్చారు. రీసెంట్గానే మనకి ఐప్యాడ్స్ ప్రో వర్షన్స్లో వాటిలో కూడా టైప్ సిని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. కానీ ఐఫోన్స్లో ఇంట్రడ్యూస్ చేయడానికి ఏంటో వీళ్ళకి నొప్పి నాకైతే అర్థం కాదు. ఇప్పుడు రాబోతున్న 14 సిరీస్ లైన్లో కూడా మనకి లైట్నింగ్ కేబుల్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు ఖచ్చితంగా టైప్ సి పోర్ట్తోనే సో మొబైల్స్ అయితే తీసుకురావాలన్నమాట యాపిల్. ఒకవేళ అలాగ తీసుకురాకపోతే యూరోప్ కంట్రీస్లో వీళ్ళ మొబైల్స్ అమ్ముకోవడానికి అయితే ఉండదు. యూరోప్ కంట్రీ నుంచి వీళ్ళకి పెద్ద మార్కెట్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈసారి అయితే టైప్ సి అయితే తీసుకురావాలి. సో చూద్దాం ఏం చేస్తుందో యాపిల్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ వాచ్ GS3, ఈ వాచ్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. హానర్ వచ్చేసరికి 100 స్పోర్ట్ మోడ్స్తో, హార్ట్ రేట్ మానిటర్తో ఈ వాచ్ అయితే వస్తుందన్నమాట. ఈ వాచ్ డిస్ప్లే సైజు 1.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఈ వాచ్ కనుక చూస్తే స్పెసిఫికేషన్స్ అన్ని మామూలుగా నార్మల్ వాచ్ మనకు 5,000, 6,000 రూపాయల్లో ఉండే వాచెస్లో ఉండే ఫీచర్సే ఉన్నాయి, కానీ ప్రత్యేకించి వీళ్ళు తీసుకొచ్చిన ఫీచర్స్ ఏమి లేవు. అంటే ఈ వాచ్ ప్రైస్ చూస్తే వీళ్ళు ₹12,990 ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మరో వేరియంట్ ఉంది, ఓషన్ బ్లూ అండ్ క్లాసిక్ గోల్డ్ అని చెప్పేసి. దీని ప్రైస్ చూస్తే మనకి ₹14,990 పెట్టారు. అంటే దగ్గర ₹15,000 ఈ వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. సో ₹15,000 పెట్టినప్పుడు వీళ్ళు వేర్ వాయిస్తో తీసుకొస్తే బాగుండేది, గూగుల్ వేర్ వాయిస్తో. బట్ అసలు వీళ్ళు వేర్ వాయిస్తో తెచ్చినట్టుగా అయితే ఇక్కడ ఏమీ లేదు. సో అలాంటప్పుడు ₹15,000 ఎందుకు పెట్టాలి దీనికి అని నాకైతే అర్థం కావట్లేదు. అందులో హానర్ చూస్తే మన ఇండియాను వదిలేసి చాలా కాలం అయిపోయింది, మొబైల్ ఫోన్స్ తీసుకురావట్లేదు, ఏమీ తీసుకురావట్లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో వీటికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, వీటి మీద కూడా జనాలు అయితే ఆలోచిస్తారు. తెస్తే మంచి ప్రైస్లో తీసుకురావాలి. ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చారు ₹3,000, ₹4,000 కూడా తీసుకొచ్చారు. అలాంటి సిచ్యువేషన్లో ఓకే, కానీ ₹15,000 హానర్ మీద పెట్టాలంటే ఇప్పుడు ఇండియాలో అయితే ఆలోచిస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి బొంబాయికి సంబంధించిన ఒక స్టార్టప్ కంపెనీ ₹4 లక్షలలోనే కార్ని అయితే తీసుకొస్తామని చెప్తుందన్నమాట. జూలై నెలలో ఈ కార్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారంట. దీన్ని కార్ అనే కన్నా
4 చక్రాల సైకిల్ అనొచ్చేమో, లేకపోతే 4 చక్రాల స్కూటర్ అనొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి సిట్టింగ్ వచ్చేసరికి ఇద్దరు కూర్చోడానికి ఉంటుంది. ఒక డ్రైవర్ సీట్లో, ఒకటి బ్యాక్ సీట్లో అయితే కూర్చోడానికి ఉంటుంది. ఇది మనకి 160 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అయితే ఇస్తుందని తెలుస్తుంది అనమాట. సింగిల్ టైం ఛార్జ్ చేసినట్టయితే. ఛార్జింగ్కి అయితే 4 గంటల రేపు ఛార్జింగ్ టైం అయితే పడుతుందంట. హైయెస్ట్ స్పీడ్ వచ్చేసరికి ఇది మనకి 70 కిలోమీటర్స్ అయితే హైయెస్ట్ స్పీడ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయి కదా, సో ఇంచుమించు అంటే ఈ స్కూటర్స్ సేమ్ అటువంటి స్పెసిఫికేషన్స్తో ఈ కార్ వస్తుంది. కాకపోతే 4 వీలర్తో అయితే వస్తుంది. సో 4 లక్షల రూపాయల్లో ఈ కార్ని మార్కెట్లో తీసుకురావాలని బొంబాయి బేస్డ్ స్టార్టప్ కంపెనీ అయితే చూస్తుందంట. ఏదైనప్పటికీ ఒక కార్ వాడాలనే మోజు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు 4 లక్షలు పెట్టి ఈ 4 చక్రాల స్కూటర్ని అయితే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మీవీ డియో పాడ్స్ F40 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేశారు. మీవీ తెలిసిందే కదా, మన ఇండియన్ బ్రాండ్ ఇది. 50 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది అంటున్నారు. IPX4 వాటర్ రెసిస్టెంట్తో అయితే ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయంట. సో ఇటు ప్రైస్ చూస్తే మనకి 1199 రూపాయలు, అంటే రూపాయి తగ్గించి 1200 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో 1200 రూపాయల్లో మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్తో ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూస్తుంటే సో వీటి మీద ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 10 Pro నిన్నే మనం మాట్లాడుకున్నాం 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతుందని చెప్పి. అయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా సో ఇప్పుడు మళ్ళీ మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ మొబైల్ని మనకి ఈ ఇయర్ Q3లో అయితే లాంచ్ చేస్తారంట. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 నెలల్లో ఎప్పుడైనా సరే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ని ఈరోజు గ్లోబల్గా అయితే రియల్మీ లాంచ్ చేసింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.62 ఇంచెస్ శాంసంగ్ E4 AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు చైనాలో Q5T ఏదో పేరు మీద అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ని ఇప్పుడు గ్లోబల్గా లాంచ్ చేశారు. ఇదే మొబైల్ మన ఇండియాలో త్వరలో కూడా అయితే రియల్మీ తీసుకురాబోతుంది. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ US డాలర్స్ని మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూస్తే 36,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్కి ఎంత డబ్బులు అంటే ఎక్కువ అని చెప్పొచ్చు. రీసెంట్ డేస్లోనే మనకి IQ Neo 6 అని ఒక మొబైల్ని మన ఇండియాలో లాంచ్ చేసింది. 25,000 రూపాయలకే లాంచ్ చేసింది. ఇంచుమించు ఐవై స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్లో కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ మొబైల్ ప్రైస్ చూస్తే ఎంత అయితే ఉంది. సో చూద్దాం మన ఇండియాకి వచ్చిన తర్వాత ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ A సిరీస్ మొబైల్స్లో మనకి ఫోల్డబుల్ మొబైల్స్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది అనమాట. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లో, అంటే సరసమైన ధరలోనే వీళ్ళు ఈ ఫోల్డింగ్ మొబైల్స్ని అయితే అందిస్తారంట. ఏ సిరీస్ అంటే మామూలుగానే సరసమైన ధరలో ఎలాగో అందించరు, అలాంటిది ఫోల్డింగ్ మొబైల్స్ని సరసమైన ధరలో అందిస్తారంట. సో ఏదేమైనప్పటికీ తీసుకొస్తారంట. కానీ ఎప్పుడో తెలుసా, 2024 ఎండింగ్ నాటికి కానీ లేదా 2025 నాటికి కానీ వీళ్ళైతే ఈ మొబైల్స్ తీసుకొస్తారంట. మరి ఆ టయానికి వచ్చేసరికి చాలా కంపెనీలు మార్కెట్లో సరసమైన ధరలకే మొబైల్స్ తీసుకొస్తాయి కదా, ఫోల్డింగ్ మొబైల్స్. ఈ చిన్న లాజిక్ శాంసంగ్ ఎలా మిస్ అయిపోయిందో నాకు అర్థం కావట్లా. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి పోకో నుంచి సో ఇప్పుడు వచ్చేసరికి POCO C40 మొబైల్ కూడా మన ఇండియాలో త్వరలో తీసుకొస్తారని చెప్పి అయితే న్యూస్ ఉందన్నమాట. యాక్చువల్గా ఈ మొబైల్ని ఆల్రెడీ వియత్నాంలో అయితే లాంచ్ చేశారు. అక్కడ ప్రీ ఆర్డర్స్ కూడా అయితే తీసుకుంటున్నారు. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ చాలా బిలో యావరేజ్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇందులో JR510 చిప్ సెట్ని అయితే వాడారంట. ఇది JLQ టెక్నాలజీకి సంబంధించిన చిప్ సెట్. సో ఈ పేరు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. అంటే ఇంతకుముందు వేరే మొబైల్స్లో వచ్చినాయో లేవో కూడా మనకైతే ఐడియా లేదు. ఇండియాలో అయితే ఇప్పటి వరకు ఇటువంటి చిప్ సెట్తో కొంచెం పేరున్న బ్రాండ్లు మొబైల్స్ అయితే తీసుకొచ్చినట్టుగా నాకైతే ఏమీ గుర్తులేదు. అలాంటి చిప్ సెట్తో వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేశారంట. యాక్చువల్గా నేను ఒప్పుకుంటాను, చిప్ షార్టేజ్ అయితే ఉంది. అంత మాత్రాన వీళ్ళు మార్కెట్లో పొలోమని మొబైల్స్ ఎవరు తీసుకురమ్మన్నారు? తీసుకొచ్చిన మొబైల్స్ని కొంచెం కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఏదో మొబైల్స్ తీసుకొచ్చేయాలి కదా, మార్కెట్లో చిప్ సెట్ ఎలా లేదని చెప్పి ఏది పడితే ఆ చిప్ సెట్ని తీసుకొచ్చి వీళ్ళు అనవసరంగా వీళ్ళ బ్రాండ్ని వీళ్ళు కోల్పోతాం తప్పితే దీనివల్ల ఉపయోగం అయితే లేదు నన్ను అడిగితే. సో ఇప్పుడు ఎవరు అడిగారు C40 తీసుకురామని చెప్పి ఆ పిచ్చి చిప్ సెట్తో? మొత్తానికి ఈ చిప్ సెట్తో వీళ్ళు వియత్నాంలో ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఆ ప్రైస్ చూస్తే 11,700 రూపాయలు పెట్టారంట. అదే 11,700 అంటే మన ఇండియాలోకి వచ్చేసరికి మంచి మంచి మొబైల్సే ఉన్నాయి. మీడియాటెక్ ప్రాసెసర్లోను, క్వాల్కామ్ ప్రాసెసర్తోనూ మంచి మంచి మొబైల్సే వస్తున్నాయి. ఈ చిప్ సెట్తో ఎవరు కొంటారు? ఒకవేళ ఇదే చిప్ సెట్తో మన ఇండియాలోకి ఈ మొబైల్ తీసుకొస్తే 6,000-7,000 రూపాయల్లో తీసుకురావాలి. మరి ఏం చేస్తుందో పోకో చూద్దాం. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C30 మరో కన్ఫ్యూజ్కి అయితే రెడీ అయిపోయింది అనమాట. ఆల్రెడీ C లైన్లో చాలా మొబైల్స్ అయితే తీసుకొచ్చిందిగా C30 కూడా త్వరలో లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ర్యాండర్స్ కూడా అయితే ఇప్పుడు లీక్ అయినాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి మోటో G82 5G వేరియంట్ మొబైల్ మొత్తానికి ఈరోజు మన ఇండియాలో అయితే మోటరోలా లాంచ్ చేసింది. నిన్నే మనం చెప్పుకున్నాం ఈ మొబైల్ మనకి 19,000 రాబోతుందని చెప్పి లీక్స్ ఉన్నాయని. బట్ వచ్చేసరికి 21,500 రూపాయలు బేస్ వేరియంట్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ పెట్టారు. మరో 8GB 128GB
సో దీని ప్రైస్ చూస్తే 22,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయినప్పటికీ పర్వాలేదు, మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. డిస్కౌంట్ కూడా అవుతుంది SBI కార్డు మీద. అక్కడ వస్తే ఇంకో 1,500 రూపాయలు తగ్గుతుంది. అంటే మీకు బేస్ వేరియంట్ 20,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో మీ బడ్జెట్ 20,000, అక్కడ మోటరోలా నుంచి మంచి మొబైల్ చూస్తున్నారు అనుకుంటే అక్కడ మనం మోటో G82 5G మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మెయిన్గా ఇందులో మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇలాగ కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. 20,000 రూపాయల బడ్జెట్లో మీరు ఫోన్ చూస్తుంటే దీని మీద ఒక లుక్ వేయండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 సో లాంచ్ డేట్ అనేది మనకి ఈ వీక్లో సో అనౌన్స్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనకి ఆల్రెడీ ఇంతకుముందు లీక్ అయితే వచ్చేసింది. ఈ నెల 21వ తారీఖున ఈ మొబైల్ని అయితే లాంచ్ చేస్తారని. అవి రూమర్సే, కాకపోతే అఫీషియల్గా ఇప్పుడు వరకు నథింగ్ అయితే అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు నథింగ్ ఈ వీక్లో మనకి అనౌన్స్ అయితే చేస్తుందని తెలుస్తుంది. అంటే వీళ్ళు ఇంకా టీచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. మొబైల్ సంబంధించిన డేట్ దగ్గర పడుతుంది కాబట్టి లాంచింగ్ డేట్ అనమాట నేను అనింది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే షామీ నుంచి షామీ 12 అల్ట్రా రెండర్స్, అలాగే ప్రైస్ అండ్ కీ అండ్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనకి బయట అయితే వచ్చినాయి. సో ఇంతకుముందు మనకి ఆల్రెడీ రెండర్స్ కొన్ని బయటకు వచ్చినాయి కదా. కెమెరా మోడ్యూల్ ఎలా ఉండబోతుంది, మనకి రౌండ్ సర్కిల్లో మనకి ఈ కెమెరా డిజైన్ అయితే రాబోతుంది అనుకున్నాం కదా. సేమ్ అదే రకంగా అయితే ఉండబోతున్నట్టు తెలిసింది. యూఎస్లో ఈ మొబైల్ ప్రైస్ $1,350 అయితే ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 1,05,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి అయితే ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8+1 జనరేషన్ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అలాగే రేర్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 48 మెగాపిక్సెల్, మరొకటి పెరిస్కోప్ లెన్స్తో అయితే మరో సెన్సార్ అయితే రాబోతుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ పంచువోల్తో రాబోతుంది అనమాట. మనకి వాటర్ ఫాల్ డిస్ప్లే అయితే ఈ మొబైల్కి ఉండబోతున్నట్టుగా సో మనకి ఇక్కడ లీక్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. తాతులన్నీ తెత్తాను, నాతో తాతులో ఎవరు పోటీ పడలేదు. బాగా ఫాలోవర్స్ పెరిగిపోతారు, గొప్ప అయిపోతాను. అమ్మ నాని అయితే చెప్పాలి నీకు రేపు నాకు తాతుల్లో చాలా మంది ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లు తెచ్చినా సరే ఇప్పుడు నీతో ఎలా పెందిలిగా ఉన్నాను అలాగే పెందిలిగా ఉంటాను. నువ్వేం ఫీల్ అవుతే అరే అసలు నిన్ను ఏ చెప్పుతో కొట్టావా? ఇంకా ఆలు లేదు సూలు లేదు, అప్పుడే ఏంట్రా మర్చిపోవా? ఇప్పుడు ఎలా ఉన్నా అలాగే ఉంటావా? ఇట్లా ఎద్దవా నీకు ఇంకా ఇప్పుడే కుల్లి నాకు పాలములు కుల్లి